వెల్కమ్ టు పొలిటికల్స్ మీడియా. ఈరోజు సిపిఐ పార్టీ ఇచ్చిన మహాధర్నకు రాష్ట్రం నలుమూలల నుంచి ఇక్కడికి ఈ ఇండ్ల స్థలాలు ఇవ్వాలని ఇండ్లు కూల్చివేసిన బాధితులు కూడా ఇక్కడికి వచ్చారు. మనతో మాట్లాడడానికి సీనియర్ నాయకులు ప్రభులింగం గారు ఉన్నారు. సార్, రావాల్సిన కారణం ఏంది? ఇక్కడ మహాధర్నకు ఎందుకు పిలిపించారు? ఈరోజు గత 20 సంవత్సరాలుగా మా ప్రాంతంలో ఇండ్ల స్థలాల కోసం చేవేళ్లలో ఇండ్ల స్థలాల కోసం ఒక 500 ప్లాట్ల గురించి 3 సంవత్సరాలుగా పోరాటం చేస్తున్నాం. ఆ పోరాటంలో మా కూనంనేని సాంబశివరావుతో సహా 13 మంది మీద కేసు పెట్టారు. గత ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం కూడా ఇండ్ల స్థలాలు ఇవ్వాలని మేము డిమాండ్ చేశాం. ఆ ప్రభుత్వం పెడచేవి పెట్టింది కాబట్టి ఈనాడు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కూడా 2.5 ఏళ్ళు జరుగుతున్న సందర్భంలో వీరు కూడా ఈ మొండి సిద్ధాంతంగా పాకులాడటం మంచిది కాదని కూడా ఈ సందర్భం తెలియజేస్తున్నాం. ఏది ఏమైనా ఇండ్ల స్థలాలు ఇవ్వాలని మీరు ఇస్తామన్నటువంటి 60 గజాల జాగా పేద ప్రజలకు ఇవ్వాలనేటువంటి ప్రధాన డిమాండ్తో చేవేళ్ల నియోజకవర్గం నుంచి కమ్యూనిస్ట్ పార్టీగా డిమాండ్ చేస్తాం. ఇండ్లు కూల్చేసిన వెలుగుబాట్ల బాధితులు కూడా ఉన్నారు కదా, మీరు ఏం డిమాండ్ చేస్తారు ప్రభుత్వాన్ని? ఏదైతే ప్రభుత్వం గతంలో వాగ్దానం చేసిందో ఆ ఇండ్లు కూల్చివేయడంలో సరి అయిన పద్ధతి కాదు. ఎందుకంటే కొన్ని సంవత్సరాలుగా అక్కడ నివసిస్తున్నటువంటి ప్రజలకు అన్యాయం చేసి అది ఎవరైతే అక్కడ రియల్ ఎస్టేట్ వ్యాపారులు దానికి సంబంధించి కూల్చివేయడం జరిగింది. అది కరెక్ట్ కాదు. ఇప్పటికైనా వాళ్ళకి ఏదైనా కమస్కమ్ వాళ్ళకి న్యాయం జరిగినంత వరకు కూడా కమ్యూనిస్ట్ పార్టీ నాయకత్వం, రాష్ట్ర నాయకత్వం చర్య తీసుకుంటా ఉన్నది. దాని మీద పెద్ద ఎత్తున పోరాటం కూడా నిర్వహిస్తూ ఉన్నది. ఇవాళ కూడా జరుగుతున్నటువంటి ధర్నా కార్యక్రమము పెద్ద ఎత్తున, ఎందుకంటే ఎప్పుడైతే కూడా వీళ్ళు ఎన్ని ఎకరాల కమానము గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వం 3 ఎకరాలు 2 ఎకరాలు ఎకరము అర్ధెకరం ఉన్న వాళ్ళకు 2.5 ఎకరాలు కొనిస్తానని కూడా వాగ్దానం చేసింది. కానీ మేము ఆ ఎకరాల కమానం మాకు అవసరం లేదు, ఉండనీకే ఓ 100-125 గజాల జాగా చాలు అని సంతోషపడి ఉన్నటువంటి పేద ప్రజల గురించి ఎర్ర జెండా కమ్యూనిస్ట్ పార్టీ పోరాటం చేస్తుంది. వాళ్ళకి ఏదైతే ఈ నివేశన స్థలాలు వచ్చేంత వరకు నిరంతరం పోరాటం చేసి వాళ్ళకి దక్కేంత వరకు కూడా ఆ ప్రజల ఎంబడి ఉండి పోరాటం చేస్తామని మా అభిప్రాయం. అధిష్టానం కూడా అదే నిర్ణయం తీసుకుంది. ఇవాళ కూడా ఇప్పటికీ 5-6 రోజుల సంది కూడా అసెంబ్లీ జరుగుతూ ఉన్నది. మా కామ్రేడు కూనేని సాంబశివరావు కూడా అనేక పేద ప్రజల గురించి, యూనియన్ల గురించి కానీ పేద ప్రజల గురించి అనేక పోరాటాలు కూడా లేవనెత్తాడు. కానీ ప్రభుత్వం మాత్రము ఇంత కూడా సీమ కుట్టినట్టు కూడా అయితే లేదు. కాబట్టి మా రాష్ట్ర నాయకత్వం పెద్ద ఎత్తున నిర్ణయం తీసుకుంది. ఆ నిర్ణయాన్ని కట్టుబడి ఇవాళ పబ్లిక్ కూడా ఆదరించి వాళ్ళు ఎంబడి వస్తూ ఉన్నారు, ఇంకా కూడా వస్తూ ఉన్నారు. పెద్ద ఎత్తున ఈ ఉద్యమం ఇంకా కొనసాగుతుందని మా యొక్క అభిప్రాయం. రాష్ట్ర పార్టీ నిర్ణయం ఏది ఉంటుందో దానికి మేమంతా కూడా కట్టుబడి ఉంటామని మాకు. సార్, గత ప్రభుత్వంలో జీవో నెంబర్ 58 తెచ్చింది. దానివల్ల బడుగు బలహీన వర్గాలకు న్యాయం జరిగిందా? టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎప్పుడు గరీబ్ వాళ్ళ గురించి ఇప్పటి వరకు మేలు జరిగిన దాఖలాలే లేవు. ఇప్పుడైనా పేదరికం పోవాలంటే కాంగ్రెస్ ప్రభుత్వంలోనే పోవాలి. ఎందుకంటే ఇందిరాగాంధీ ఉన్నప్పుడైనా, రాజీవ్ గాంధీ ఉన్నప్పుడైనా అప్పుడు జాగాలు ఇవ్వాలన్నా, ఇండ్లు ఇవ్వాలన్నా 5 ఎకరాల భూమి 2 ఎకరాల భూమి ఇచ్చిందంటే, దక్కిందంటే పేదలకు అప్పుడే న్యాయం జరిగింది. ఇప్పుడైనా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం చర్య తీసుకొని ఇప్పుడు గరీబ్ వాళ్ళకు ఇంత ఇండ్లు, జాగాలు లేని వాళ్ళకు జాగాలు ఉన్న వాళ్ళకు ఇల్లు కట్టియాలి, జాగాలు లేని వాళ్ళకి ఇళ్ల పట్టాలు ఇవ్వాలని మేము ఇప్పుడు మా సిపిఐ తరఫున డిమాండ్ చేస్తున్నాము. కానీ ఇంకోటి ఏంటంటే ప్రభుత్వాలు వస్తుంటాయి పోతుంటాయి 5 ఏళ్ళకు ఒకసారి. కానీ మనకు పేదరికం మొత్తం లేకుండా ఉండాలంటారంటే, పేదరికమే మొత్తం దీని రూపుమాపాలంటారంటే ప్రభుత్వం చర్య తీసుకొని ప్రభుత్వము అండదండాలుగా ప్రభుత్వం ప్రతి పేదవాళ్ళకు ఇళ్ల పట్టాలు ఇవ్వాలి. వీళ్ళని మొత్తం పేదరికమే లేకుండా చేయాలి. ఇప్పుడు మనం ఎందుకంటే మనకు ఓట్లేసి మనను అధికారంలో మనల్ని తెచ్చిందెందుకు? మన పేదరికం లేకుండా చేయాలనే కదా ఓట్లేసి మనం అధికారంలోకి తెచ్చింది. పేదరికం మొత్తం ఆ గరీబ్ గాళ్ళకు మనం అండదండాలు ఉండాలి, వాళ్ళకు ఒక న్యాయం చేయాలని మేము మా సిపిఐ తరఫు నుంచి మేము ఒక డిమాండ్ చేస్తున్నాం. ఇప్పుడు ఎందుకంటే టీఆర్ఎస్ ప్రభుత్వము 3 ఎకరాల భూమి ఇస్తున్నారు. ఆ 3 ఎకరాలు ఇచ్చిన దాఖలాలే లేవు. ఇళ్ల స్థలాలు ఇస్తున్నాడు, ఇళ్ల స్థలాలు గినంగా లేవు. ఇల్లు కట్టిస్తున్నాడు, ఇల్లు కట్టించిన దాఖలాలే లేవు. సార్,
ఇప్పటికీ చాలా మందికి నివాస స్థలాలు లేవు. ఒకవేళ వాళ్ళు వేసుకున్న ఆ గుడిసెలను కూల్చేస్తున్నది ప్రభుత్వం. దీనిపై మీ పోరాటం ఏ విధంగా ఉండబోతుంది? ముఖ్యంగా ఈరోజు మేము ఏదైతే తలపెట్టామో సిపిఐ పార్టీ అధ్వర్యంలో చలో ఇందిరా పార్క్ ప్రోగ్రాం అనేది నిరుపేద కుటుంబాలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని, భూదాన భూమిలో నివసిస్తున్న వారికి ఇండ్ల పట్టాలు ఇవ్వాలని, గుడిసెలు వేసుకున్న వారికి అక్కడనే పట్టా సర్టిఫికెట్లు మంజూరు చేయాలని గత ప్రభుత్వం చేయలేని పరిస్థితిలో ఉంది. కాబట్టి ఈ ప్రభుత్వం అయినా ఇప్పుడు ఇంద్రమ్మ ఇండ్లు అయితే కేటాయిస్తుందో రాష్ట్ర ప్రభుత్వం ఇంద్రమ్మ ఇండ్లు ఇవ్వాలని, గతంలో డబల్ బెడ్రూమ్లకు కేసీఆర్ ప్రభుత్వం అప్పుడు డబల్ బెడ్రూమ్లకు దరఖాస్తు చేసుకున్నారు. ఆ దరఖాస్తు చేసిన వారికి నేటి వరకు డబల్ బెడ్రూమ్లు అందక చాలా ఇబ్బందుల పరిస్థితి ఉంది. కాబట్టి ఈ రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారు చొరవ చూపించుకొని ఇప్పటికైనా నిరుపేద కుటుంబాలు ఎక్కడైతే గుడిసెలు వేసుకున్నారో అక్కడనే నివాస స్థలం సర్టిఫికెట్లు ఇవ్వాలని, భూదాన్ భూములలో సంవత్సరాల తరబడి నివసిస్తున్న వారికి అక్కడనే వారికి కూడా పట్టాల సర్టిఫికెట్లు ఇవ్వాలని తదితర డిమాండ్లతో ఇక్కడనే ఇందిరా పార్కులో తలపెట్టినటువంటి ధర్నాకు మేమందరము మా కుకట్పల్లి మండలం నుండి తరలి రావడం జరిగింది, గుడిసెవాసులం అందరము. కాబట్టి ఈ విషయంపై ఇప్పుడే మన రాష్ట్ర కార్యదర్శి కామ్రేడ్ కొమ్మినేని సాంబశివరావు గారు మాట్లాడి ఈ విషయంపై అసెంబ్లీలో చర్చిస్తామని చెప్పారు. కాబట్టి స్థానికులంగా ఈ యొక్క సమస్యను గౌరవ ముఖ్యమంత్రి వారు చర్చించి తగు ఈ గుడిసెవాసులకు ఎక్కడైతే గుడిసెలు వేసుకున్న వారికి వీళ్ళకి ఇండ్ల పట్టాలు ఇచ్చే వరకు వారికి న్యాయం చేస్తామని సందర్భంగా తెలియజేస్తాం. సార్, ప్రభుత్వం మీ డిమాండ్లను నెరవేర్చకపోతే తదుపరి మీ కార్యాచరణ ఏ విధంగా ఉండబోతుంది? తెలంగాణ రాష్ట్రంలో నలుమూల నుంచి వరంగల్, హన్మకొండ అనేక ప్రాంతాల నుంచి ఇక్కడికి రావడం జరిగింది. గత ప్రభుత్వం 12 సంవత్సరాలుగా ఈ భూమి పట్టాలు ఇస్తామని అనేక రకాలు చెప్పడం ద్వారా ఈ పెండింగ్లో ఉన్నాయి, ఇప్పటివరకు పరిష్కారం కాలేదు. ఇక్కడ హైదరాబాద్లో మల్కాజ్గిరిలో బాస్పల్లి మండలంలో రాజీవ్ గాంధీ నగర్లో అనేక సార్లు పోరాటం జరిగి అక్కడ పట్టాలు ఇప్పించడం జరిగింది. ఇప్పుడు రీసెంట్గా కూడా నిజాంపేటలో అనేక ప్రాంతాల్లో పెండింగ్ ఉన్నాయి. అదేవిధంగా ఇట్లా పెండింగ్ ఉంటూనే ఉన్నాయి కానీ ఈ సమస్య పరిష్కారం కావట్లేదు. ఈ సమస్య భూమి సమస్య వచ్చిందే ఈ పార్టీ సిపిఐ పార్టీ పుట్టింది భూ సమస్యల పోరాటం గురించి. కనుక ఈ ప్రభుత్వం అయినా ఇప్పుడు అసెంబ్లీలో చర్చించిన అనంతరమైనా ఈ ఒక నిర్ణయం తీసుకొని భూ సమస్యలు ఉన్న ప్రతి ఒక్కరికి పట్టాలు ఇచ్చి పరిష్కారం చేయాలని మేము సిపిఐ డిమాండ్ చేస్తున్నాం. చూస్తున్నారు కదా, రాష్ట్ర వ్యాప్తంగా చాలామంది బాధితులైతే ఇక్కడికి సిపిఐ పార్టీ ఇచ్చిన మహాధర్నకైతే తరలి వచ్చారు. వీరికి చాలా మందిలో కనీస నివాస స్థలాలు లేవు. ఒకవేళ భూదాన్ భూములలో నివాస స్థలాలు ఏర్పాటు చేసుకున్నా మొన్న చూశారు కదా, పోలీస్ బందోబస్తు పెట్టి వెలుగుమట్లలో పూర్తి ఇండ్లను నేలమట్టం చేశారు. ఇప్పుడు వాళ్ళు రోడ్డున పడే పరిస్థితి వచ్చింది. ఇప్పటికైనా ప్రభుత్వము ఈ పేద ప్రజల మీద దయదలిసి వారికి నివాస స్థలాలతో పాటు ఇల్లు కూడా కట్టియాలని సిపిఐ పార్టీ చాలా గట్టిగా డిమాండ్ చేస్తున్నది. కెమెరామెన్ వెంకట్తో మీ ప్రేమరాజు. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.